నాకు పలానా మాస్టర్ ఇలా చనిపోయారు, పలానా దిక్కు లేకుండా అయిపోయారు అన్నప్పుడు అరే పాపం. శివశంకర్ మాస్టర్నా? శివశంకర్ మాస్టర్ నిజంగా. శివశంకర్ మాస్టర్ స్టోరీ చెప్పు. శివశంకర్ మాస్టర్ నాకు హాస్పిటల్ ఉన్నాడని నాకు ఫోను, ఉమ్, ఒక పర్సన్ నాకు ఫోను. ఏందిరా అంటే, నేను కొంచెం మీడియాలో మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, మనకి కొంచెం అన్నం ఉంటారు కదా, నాకు ఇలా ఉన్నాడు అంటే, ఒరే శివశంకర్ మాస్టర్ ఎంత సంపాదించుంటారు, ఉమ్, చెన్నైలో పెద్ద ఇల్లున్నా, ఉమ్, ఆయనకి ఏందిరా ప్రాబ్లం అంటే డబ్బులు ప్రాబ్లం. ఉమ్, వాళ్ళ పేరు వద్దులే, వాళ్ళ పేరు వచ్చింది. ఒక డైరెక్టర్ వచ్చి నాకు రికమెండేషన్, ఏదో చేయి ఏం చేయాలి చెప్పు, ఒక ప్రముఖ మాస్టర్ని పోయి అడుగురా, ఆయన దానం చేస్తాడు కదా, ఉమ్, ఆయన శిష్యుడే కదా ఈయన, అడుగురా అంటే ఆయన సీక్రెట్గా అడిగితే చేయడు. మీరు పోయి ఉమ్. సార్ నాకు ప్రాబ్లం ఉంది సార్ నేను చేయడు. ఆ మాస్టర్ ఆయన పబ్లిసిటీ రావాలి. ఆయనకి నువ్వు వచ్చి పబ్లిసిటీ యూట్యూబ్లో వచ్చేసి సార్ నాకు సార్ అంటే అవునా వన్ పిలో ఎంత కావాలి 1,00,000 తీసుకో అంటారు. అదే నువ్వు కెమెరా షార్ట్కి పోయి అడుగు రూపాయిడు డబ్బులు లేవన్నాడంట. అవునా ఆయన డబ్బులు ఇచ్చినట్టు చేద్దాం అన్నాడు. ఎలా చేద్దామంటే పబ్లిసిటీ చేయాలన్నాడు. అలా బాగోదు, మా నాన్న ఇంత బతికి అడుక్కోవటం బాగోదు అన్నాడు. లేకపోతే కష్టమా అన్నాడు. సరే అండి ఓకే అన్నాడు. నువ్వేం చేయదు నేను చేస్తాను, మీలాంటి వాళ్ళు వీళ్ళండి ఒక మ్యాటర్ రాసి మీలాంటి వాళ్ళు వాట్సాప్ అది వచ్చింది మా దగ్గరికి. పెట్టండి, అందరూ వైరల్ అయిపోయింది. ఆ మాస్టర్ ఉన్నాడు కదా 5 లక్షల అనౌన్స్మెంట్ ఇచ్చాడా? అనౌన్స్మెంట్ చేస్తాను నేను, అదేం తర్వాత సంగతి. అనౌన్స్మెంట్ ఇది అడవడి పాప ఆయనకి అది చేసి పాపం మీ వల్లనే బతికాడు ఆయన, పాపం 2 రోజులు 3 రోజులు బతికాడు. అప్పుడే లేట్ అయిపోయింది వీళ్ళకి, అప్పటికి చాలా దాటిపోయింది. సివియర్ అయిపోయింది ఆయనకి. అదే కానీ వాడు ముందేసింటే అన్నా ఇక్కడ ఒకటినా ఏమిటి మానవత్వం ఏమంటారు, అదే గౌరవం, వాళ్ళ కొడుకులు ఏమంటే గౌరవం. మా నాన్న ఇంత బతికి ఇప్పుడు పోయి పెడితే ఎన్ని హిట్లు అనుష్కతో, ఎలాంటి అద్భుతమైన సాంగ్స్. ఎవడే హెల్ప్ చేయడు నా, ఎవడే హెల్ప్. నువ్వు పబ్లిసిటీ వచ్చేసి హెల్ప్ చేస్తాడు. వస్తారు త్వరలో ఒక ప్రముఖ డ్యాన్స్ మాస్టర్కి బట్టలు ఇప్పేదానికి ఒకడు ఫోన్ చేశాను నాకు, అన్నా ఇంత ఇలా చేశారు నేను, ఇంత జరుగుతుంది చెప్పచ్చు కదా బయటకు వచ్చి చెప్తే బాగోతున్నా, ఆయన గొప్పవాడు కదండి. నువ్వు చెప్తే నువ్వు ఇంకొక 100 మంది నీలాంటి మోసపోరు, నువ్వు చెప్పకపోతే ఇంకా మోసపోతాను. కొన్ని రోజులు వాడు కూడా వస్తాడు, ఆయన కూడా టైం దగ్గర పడిపోయింది. అయిపోయిందా ఇచ్చిన పీరియడ్? అయిపోయిందా? పీరియడ్ అయిపోయింది. ఎప్పటికీ నాన్న ఇప్పుడు మీడియా వచ్చిన కాడి నుంచి ఎవడెవడు, అప్పుడైతే మోసం చేసేవాళ్ళు, ఇప్పుడు అంత సీన్ లేదు.